ఏంటి మేడం మనం ఇంకా ఎక్కడ ఉన్నామా? దిగండి మేడం. మీరు రండి మేడం. రండి మేడం. సారీ మేడం. ఎక్కండి మేడం. ఎక్కండి. ఎక్కండి మేడం ప్లీజ్. మేడం సారీ మేడం. నేను రాత్రి అయితే ఎక్కువ తాగేసి ఏదేదో మాట్లాడేసాను మేడం. నేను అందుకే బయట అసలు తాగను మేడం. మందులో ఒక గొప్పతనం ఉంది రాజా. తాగినప్పుడు మైండ్ పనిచేయదంటారు, కానీ అప్పుడే మనసు పనిచేయడం మొదలు పెడుతుంది. మీరు మైండ్ మనసు అని పెద్ద పదాలు మాడుతున్నారంటే నేను తాగి ఎక్కువ మాడేసి ఉంటాను మేడం. ఛే, అసలు నువ్వేం మాట్లాడలేదులే, కామ్గా వెళ్ళి పడుకున్నావు. ఓహ్ అంతేనా? అయితే ఓకే మేడం. అవును, నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి రాజా? డ్రైవర్గా నాకేముంటాయి మేడం? నా పెద్ద గోల్స్ ఏం లేవు మేడం. మన నమ్ముకున్నాను బాగా చూసుకోవాలి. మీరు నెక్స్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు ఇలా ఆడికారు ఈడికారు కాదు మేడం, నా సొంత కార్లో మిమ్మల్ని తిప్పాలి మేడం. అంతే మేడం, అంతే. హలో మ్యామ్. ఏంటి నాకు బ్రీత్ తీసుకునే టైం ఇచ్చావు? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? దట్ విరాజ్ ఈస్ క్రియేటింగ్ మెస్ మ్యామ్. వాళ్ళ ఫ్యాన్స్ రెచ్చగొట్టి మన షో బ్యాన్ చేయించాలని క్యాంపెయిన్స్ రన్ చేపిస్తున్నాడు. షిట్, అవునా? వాడసలు ఇంత ఇడియట్ అనుకోలేదు. మరిప్పుడు ఏం చేద్దాం? షో బ్యాన్ అయినట్టేనా? నో నో మ్యామ్, యూ డోంట్ వరీ. బాస్ ఈస్ ఆన్ ది జాబ్ ఆఫ్ సార్టింగ్ ది ఇష్యూ. Oh, okay. Update me if anything is there. Okay? ఓకే మ్యామ్. మేడం నేను కాల్ చేస్తానని చెప్పాను కదా, అప్పుడే వచ్చేసావు ఎందుకు? వెయిట్ మేడం. బాబా టాకింగ్ గుడ్ న్యూస్ అబౌట్ యూ. అయినా మన నెక్స్ట్ షో జరగటం ఇక డౌటే. నో మేడం, బాబా టాక్స్ గుడ్ అబౌట్ యూ. వాచ్ టీవీ. ఈ అత్యవసర సమావేశానికి కారణం మీరు అనుకుంటున్నట్టు ఆ రష్యా అమ్మాయో లేదా ఆమె చెప్పే కామసూత్రాల గురించో కాదు, మన దేశం గురించి. ఇది వేదభూమి, దేవతలు తిరగాడిన నేల. ప్రపంచానికి పురాణాలను, నీతి కథలను బహుమతులుగా ఇచ్చాం. అలాంటి వాటిలో కామసూత్ర ఒకటి. ఒక స్త్రీ, మగాడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటారు అని చెప్పటమే ఈ పుస్తకం యొక్క ముఖ్యోద్దేశం. ఆ అమ్మాయి కూడా అదే చెప్తోంది. ఆ అమ్మాయి చెప్పే ప్రతి విషయాన్ని మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు, కానీ తనకు అనే హక్కుందని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. చెప్తే చెడిపోతారా, మారిపోతారా? నేను గత 35 సంవత్సరాలుగా ధర్మ ప్రచారం చేస్తున్నాను. ఎంతమంది ధర్మం వైపు అడుగులేశారు? తను చెప్పే చెప్పనివ్వండి. తిరిగి వెళ్ళిన తర్వాత తన దేశంలో కూడా మనం ఎంత బాగా ఆదరించామో చెప్పుకుంటుంది. ఒక మనిషి స్వాతంత్రాన్ని లాక్కోకండి. లోకా సమస్తా సుఖినో భవంతు. చూసారా బాబా ఇచ్చిన ప్రెస్ మీట్? బాస్ ప్లానే ఇదంతా. దెబ్బకంతా సెట్ అయిపోయింది. ఓ, ఆ సోషల్ మీడియా నెగటివిటీ అబ్సల్యూట్లీ జీరో. థ్యాంక్ గాడ్. We should thank Baba for this. నెక్స్ట్ షో ఎట్ చెన్నై. డన్. Done.
హ్యాపీ మేడం? హ్యాపీ. మాట పెదవి దాటితే కాంట్రవర్సీ అవుతుంది. అందుకే ఈరోజు కథలు స్టార్ట్ చేద్దాం. 5 years బ్యాక్ నేను ఇండియా వచ్చినప్పుడు దేశమంతా తిరిగాను. అలా నేను ఇండియా అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో ఒక బీచ్ దగ్గర జరిగిన కథ ఇది. ఆ రోజు తనతో మాట్లాడిన తర్వాత ఒక పెళ్ళైన అమ్మాయి సంతోషంగా ఉండడానికి తన భర్త తన పక్కనే ఉండడం అతిపెద్ద కారణమని అర్థమైంది. మిగిలిన 2 ఆడవాళ్ల భర్తలు 3 నెలలకు ఒకసారి ఇంటికొస్తారట. ఆ భార్యలు రెడీ అయ్యి ఏం ఉపయోగం? బాగున్నావు అని చెప్పే భర్త దగ్గరగా లేనప్పుడు. భాగ్యం సంతోషంగా ఉండడానికి తన భర్త తనతో ఉండటమే. ఉన్నంతలో దేర్ లివింగ్ అ హ్యాపీ లైఫ్. అదే ఆ అమ్మాయిలో రిఫ్లెక్ట్ అవుతోంది. తనని చూడగానే హ్యాపీగా అనిపించింది. అందుకే తనకు ఒక బ్యూటిఫుల్ నైట్ని మెమరీగా ఇద్దామనుకున్నాను. మేడం గారు, మీరు నన్ను ఇట్ట తయారు చేస్తుంటే నాకు ఎటిటో అయిపోతుంది మేడం గారు. ఏ ఇంతకు ముందు ఎప్పుడు ఇలా రెడీ అవ్వలేదా? అయినాను మేడం గారు. అప్పుడు మా లగ్గమైనది కదా, అప్పుడు శోభనం కోసమని మా అమ్మి 2 గంటల సేపు నన్ను తయారు చేసింది మేడం గారు. నేనంత కట్టపడి తయారై గుడిసెలోకి వెళ్ళానా, నా పెనిమిటేమో నన్ను చూడంగానే అన్నీ ఇప్పే అన్నాడు. అప్పుడు నేను ఇంత కట్టపడి తయారయ్యాను కదా, ఆడిప్పే అనేసరికి గుబులు పడ్డాను మేడం గారు. అప్పుడు నాకు బోల్డ్ సిగ్గైనది మేడం గారు. మరి తర్వాతే ఉంటది మేడం గారు, ఒక రాత్రి అయిపోయినది కదా, ఇక సిగ్గెట్టుంటది. ఆ తర్వాత ఒక్క గుడిసెలోనే కాదు, ఎక్కడ పడితే అక్కడ దొర్లినాం. మళ్ళీ చాలా దినాల తర్వాత ఇదిగో ఇట్ట తయారవుతున్నాను. నా పెనిమిటి ఇప్పుడు చూశాడంటే ఏమైపోతాడో ఏమో. మీ చదువుకున్నోళ్ళు చాలా చెప్తారు మేడం గారు, కానీ మా బుర్రకేమో ఏమీ ఎక్కదు. మా చదువుకున్న వాళ్ళకి అహం ఉంటుంది భాగ్యం. కోరికని అహం డామినేట్ చేస్తే
కామం చచ్చిపోతుంది. ఈ డామిట్ అనే పదం ఇక్కడ విన్నాను మేడం గారు. ఆ నా పెనిమిటి అప్పుడప్పుడు పడగదిలో నువ్వు డామిట్ చేయి అంటాడు మేడం గారు. అంటే ఏంటి మేడం గారు? అది డామిట్ కాదు భాగ్యం, డామినేట్. అంటే అంటే నువ్వు గుర్రం ఎక్కాలన్నమాట. అయ్యో మేడం గారు, నాకు సిగ్గెత్తందండి. భాగ్యం, సిగ్గు నా కాడైతే ఓకే, నీ పెనిమిటి కాడు కాదు కదా. చేసే డామిట్.